మొదటి అంశం ఏంటండి? ఏమండి ప్రార్థనలో ఉండవలసిన మొట్టమొదటి అంశం ఏంటి? మొట్టమొదట ప్రార్థనలో ఉండవలసినటువంటి అంశం ఏంటంటే ప్రార్థన చేసేటువంటి వాడికి ప్రార్థన చేస్తున్న వాడికి మధ్య ఓ సంబంధం ఉండాలి. అంచేత అక్కడ ఉపయోగించినటువంటి మాట, యేసు చెప్పిన మాట ఏంటంటే తండ్రి అని సంబోధించాడు. అంటే అర్థం ఏంటనమాట, ప్రార్థన చేసేటువంటి వాడు దేవుడితో కుటుంబము అనేటువంటి సంబంధము కలిగి ఉండాలండి. అర్థమైందండి? కుటుంబం అనేటువంటి సంబంధం కలిగి ఉండాలి. అనామకుడు చేసే ప్రార్థనలు దేవుడు వినడండి. అన్యుల ప్రార్థనలు వినడానికి దేవుడు చెవి ఇవ్వడానికి సిద్ధంగా లేడండి. అందుకే యేసు కఠినంగా చెప్పేశాడు యోహాను సువార్త 9:31 పాపుల మనవి దేవుడు ఆలకించడు. ఎవరికి ప్రాణం ఆలకిస్తాడు? దైవభక్తి కలిగి ఎవరైతే బ్రతుకుతున్నాడో, ఎవరైతే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాడో అలాంటి వారి యొక్క ప్రార్థనలు వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేశాడు. అందుచేత అన్యులతో దేవుడు సంబంధాన్ని కలిగి ఉండడానికి ఆలోచించడం లేదు. అంచేత మన కుటుంబం అయ్యామా అవ్వలేదా? కొంతమంది ఇంకా కూడా దేవుడితో తండ్రి అనే సంబంధాలు లేకుండా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. అర్థమైందండి? మనలో ఒక ఆలోచన పెట్టుకున్నాం ఏంటంటే మనం ఎన్ని పనులు చేసేసినా పర్వాలేదు, దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి క్షమించమంటే ఏం చేస్తాడైనా క్షమించేస్తాడు. చాలా ఆనందపడతాడు ఆయన క్షమించడానికి. కానీ అలవాటు ప్రకారంగా చేసేటువంటి తప్పులకి క్షమాపణ ఇవ్వడానికి మాత్రం ఆయన ఆనందించడు. అర్థమైందండి? అంచేత దాన్ని కూడా మనం చదువుతాం. ఈ ప్రార్థనలో ఆయన నేర్పించబోతున్నాడు. ఎలాంటి వాటిని ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఎలాంటి వాటిని క్షమిస్తాడు. అలవాటు ప్రకారంగా చేసేటువంటి తప్పుల్ని దేవుడు క్షమించడానికి సిద్ధంగా లేడండి. అర్థమైందా? దావీదు తప్పు చేశాడు కానీ క్షమాపణ అడిగాడు. ఏం చేశాడు? ఆయన్ని క్షమించాడు దేవుడు. ఎందుకు క్షమించాడు ఆయన? క్షమాపణ అడిగిన తర్వాత మరెన్నడూ కూడా తప్పు తనలో కనబడేటట్టుగా ప్రయత్నం చేయలేదు. మరెన్నడూ కూడా ఆయన కుడికి కానీ ఎడమకి కానీ కదలలేదండి ఆయన. అంచేత అంత ఉన్నతమైనటువంటి జీవితాన్ని దేవుడికి ప్రదర్శించగలిగాడు. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం, ఉన్నతమైనటువంటి కార్యం. కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేసేటువంటి వాడు ఈ తండ్రి అయినటువంటి దేవుడితో కుటుంబము అనేటువంటి బాంధవ్యాన్ని తప్పనిసరిగా కూడా కలిగి ఉండాలి. రెండోది ఏంటండి రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు భూమి మీద ఉన్నారు. భూమి మీద మనం ఎవరమంటే ఒక యాత్రికులు, మనం పరదేశులు అంతే. మన ప్రార్థన అంతా కూడా ఎక్కడికి చేస్తున్నాం? ఈ తండ్రి కుమారులు అనేటువంటి సంబంధాన్ని ఇక్కడ మనం కలిగి ఉన్నాం. ఏమండి? తండ్రి కుమారులు అనేటువంటి సంబంధాన్ని ఇక్కడ కలిగి ఉండటం అనేటువంటి జరిగింది. మీరు ప్రార్థన చేస్తున్నటువంటి తండ్రి ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడండి. అర్థమవుతుందండి? పరలోకంలో ఉన్నాడు. అంచేత మీరు ప్రార్థన చేసేటప్పుడు అడిగేవాడు చూడాలి. ఎవరు అడుగుతున్నారు? మీరు దేవుడు అడుగుతున్నారు. మరి ఆ దేవుడు ఎక్కడ కూర్చున్నాడు? ఆయన పాతల బదల కాలం నుంచి కూడా చెప్పుకుంటూనే వచ్చాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. అంచేత మీరు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి మీరు పరలోకమందు కూర్చున్నటువంటి తండ్రిని చూడాలి. అందుకే కొలసీ పత్రికలో చెప్పింది ఏంటంటే మీరు పైన వాటిని ఏం చేయమన్నాడు? కాబట్టి కింద ఉన్న వాటిని కాదు, భూ సంబంధమైన వాటి మీద కాదు మీ మనసు ఉంచుకోవడం, పైన వాటి మీద మనసు ఉంచాలి. కాబట్టి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా మంది వారి యొక్క కాన్సన్ట్రేషన్ ఇంకా ఎంత దౌర్భాగ్యపు స్థితి అంటారు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరిచి చూసేవాడు 3 మంది ఉన్నారండి. మన లేడీస్ క్లాస్ లో నేను చెప్తున్నాను, లేడీస్ క్లాస్ ఇక్కడ పాటలు నడిపిస్తున్నారు. పాటలు నడిపిస్తూ ఒకళ్ళు ఇక్కడ కళ్ళు తెరిచి చూస్తున్నారండి. ఎదుర ఒకళ్ళు పాటలు నడిపిస్తూ ఒకళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కళ్ళు తెరిచి చూస్తున్నారు. చూడొచ్చండి అలాగా? ఉన్నారా లేడీస్ క్లాస్ లో? ఎవరు పాటలు నడిపించేవాడు? చూసిన వాళ్ళు ఎవరు? పాటలు నడిపించేవాడు ఎవరు? వాళ్ళు తెలుసు. అది చాలా తప్పు అనమాట అండి. అసలు అంటే మా దేవుడితో మాట్లాడుతున్నారు ఒక ఆయన. పరలోకం చూడండి, ఇక్కడ మనుషులు చూడటం ఏంటండి? అంచేత ఈయన ప్రార్థన నేర్పించింది ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎవరు చూడాలి? దేవుడు చూడండి అంతే. పక్కన ఉన్న వాడిని చూడటం ఏంటి? మనుషులు చూడటం ఏంటి? లేకపోతే ఆ వీడియో కెమెరాలు చూడటం ఏంటి? ప్రార్థన చేస్తున్నప్పుడు లేకపోతే కీర్తన పుస్తకాలు మార్చుకోవడం ఏంటి? బైబిల్ మార్చుకోవడం ఏంటి? కళ్ళు మూసుకునేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు తలుపు తీసుకొని బయటకు వెళ్ళిపోవడం ఏంటి? ఎంత మర్యాద! పరలోకమందున్నటువంటి తండ్రిని చూస్తూ చేస్తున్న ప్రార్థన అది. ఏమండి? ఒకవేళ పరలోకమందున్న తండ్రిని చూస్తూ చేసేవాడికి కళ్ళు ఎందుకు తెరుస్తాడండి? పరలోకమందున్నటువంటి తండ్రిని చూసేవాడు పక్కన ఎందుకు చూస్తాడండి? పరలోకమందున్న తండ్రిని చూసేటువంటి వాడి యొక్క మనసులో అటు ఇటు ఎందుకు వెళ్తాయండి? వెళ్ళవండి అసలు పొరపాటున కూడా వెళ్ళవండి.
వెళుతున్నాయంటే మనం ఎవరు చూడటం లేదు. కాబట్టి యేసుప్రభు అప్పుడే నేర్పించేసాడండి. ఏమి నేర్పించాడంటే మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ఖచ్చితంగా 2025 సంవత్సరంలో చాలా సీరియస్గా చెప్తున్నాను. ప్రార్థనలో ఎవరైనా కదిలారా, ఎవరైనా సరే కళ్ళు తెరిచారా, ఈ కాదండి, ఇక వేరే కెమెరాలు పెట్టి నేను అబ్జర్వ్ చేసి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరెవరు ప్రార్థనలో కళ్ళు తెరిచి చూస్తున్నారో, ఎవరెవరు అశ్లీలంగా కూర్చుంటున్నారో ప్రార్థనలో, జాగ్రత్తగా కూర్చోవాలండి. చాలా మర్యాదగా, చాలా గౌరవంగా. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాం మనం. ఈ అనుభూతి ఎంత భయం ఉండాలో అది అలవాటు చేసుకోండి. చాలా అవసరం అండి, అది చాలా అవసరం. యేసుప్రభు అప్పుడే చెప్పేశాడు, మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా ఎవరు చూడాలి? అంచేత ఈ భూమి మీద ప్రయాణం చేయడానికి మిమ్మల్ని పంపించాడు. ఈ ప్రయాణంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. బస్సు రిపేర్ రావచ్చు, రోడ్లు రిపేర్ రావచ్చు, టైం ఆలస్యం అవ్వచ్చు, ఏదో ఒడిదుడుకులు కలుగుతున్నాయి. అప్పుడు ఈ ఒడిదుడుకుల గురించి ఎవరికి చెప్పాలి? పరలోకమవుతున్నటువంటి మీ తండ్రికి చెప్పాలి. అప్పుడు మీరు ఎవరు చూడాలన్నమాట? తండ్రిని చూడాలి. అది ఆయన కాన్సెప్ట్ అనమాట. మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా పరలోకమవుతున్నటువంటి తండ్రిని చూడండి. చాలా అవసరం అండి, చాలా అవసరం. మీరు చూసిన చూపును బట్టి మీ ప్రవర్తనలు ఆధారపడి ఉంటాయి. మర్చిపోకండి. పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని కానీ మీరు ఏకాగ్రతతో చూస్తే మీ ప్రవర్తన చాలా అత్యున్నతమైనటువంటి స్థాయిలో పడుతుంది. మర్చిపోకండి, ఎప్పుడు మర్చిపోకండి. అంచేత ప్రార్థనలో ప్రభు నేర్పినటువంటి ఉన్నతమైన సంఘటన ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ భూమి మీద నుంచి ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు? పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కనీసం ప్రార్థన చేసేటప్పుడల్లా మన మనవులు, మన ప్రార్థనలు అర్థమవుతుందండి. మన మనవులు, మన ప్రార్థనలు దేవుని చెంత చేయలేటట్టుగా, దేవుని చూచేటట్టుగా మన మనసును కేంద్రీకరించగలిగితే అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించడానికి అవకాశం ఉన్నాయి. ఈ వాస్తవాన్ని మనం గత వారంలో ఈ 2 సంఘటనలు ఆలోచన చేస్తాం. ఇవాళ మరొక సంఘటన మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము యాక్చువల్ 5వ వచనం నుంచి ప్రార్థన చేయడం నేర్పించేటువంటి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ వీళ్ళకి ప్రార్థనలో ఏ అంశాలు ఉండాలనేటువంటిది 9వ వచనం నుంచి 15వ వచనం వరకు చెప్పాడు. ఒకసారి మనము 9వ వచనం నుంచి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. చాలా జాగ్రత్త. ఏమన్నాడు ఆయన? కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. మోడల్. ఈ మోడల్ మారడానికి వీల్లేదండి. నమూనా అంటామండి. అర్థమైందండి? నమూనా అంటామండి. అర్థమైందా? చెల్లి ఒకసారి చిన్న పని అప్పగిస్తాను మీకండి. ఒక పెట్టబొమ్మ అయింది ఇక్కడ, ఆ చివర ఏదో పెట్టబొమ్మ అయింది, ఆ చివర ఏంటి సార్? మన పాట ఆలోచించే లోపల ఏదో పెట్టబొమ్మ ఎంత చూడండి, నాయకులు చూడండి. ఓకే అండి. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే ఒక నమూనాని ఏర్పాటు చేసింది ఎవరు? ఏమండి? యేసుప్రభు ఏర్పాటు చేశాడు ఈ నమూనాను మార్చడానికి ఎవరికి అధికారం లేదండి. ఈ నమూనాను బట్టే మనం బ్రతకాలి, ఈ నమూనాను బట్టే మార్చబడాలి, ఈ నమూనాను బట్టే మన జీవితాలు కొనసాగించబడాలి తప్ప పొరపాటున కూడా నమూనాను మార్చడానికి వీల్లేదు. అందుకే అన్నమాట ఏంటంటే కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. నమూనాని మార్చడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశము లేదు. అర్థమైందండి? దాన్ని గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ జీవితాన్ని మనం ఎక్కడ కొనసాగించినా క్రైస్తవ జీవితాన్ని ఎక్కడ కొనసాగించినా ఇక్కడ మనము ప్రభు నమూనాన్ని పట్టుకోవాలండి. సంఘాన్ని నడిపిస్తున్నారు మీకు, సంఘానికి ప్రభు నమూనాను పట్టుకోండి. ఈ పాట అయిన తర్వాత నేను అదే చెప్తాను మీకు. సంఘము ప్రభు నమూనాను బట్టి నడపబడుతుందా? మీ ఆలోచనలు బట్టి నడపబడుతుందా? సంఘం ప్రభు యొక్క నమూనాను బట్టి నడపబడుతుందా? జయదేక ఆలోచన బట్టి నడపబడుతుందా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి అంశం. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుచేత ఎక్కడికక్కడ మనం సోపర్ట్ చేసుకోవాలి. మనం సంఘం అంటే చాలా తేలికైనటువంటి భావంతో ఆలోచిస్తున్నాం, ప్రార్థన అంటే చాలా తేలికైనటువంటి భావంతో ఆలోచన చేస్తున్నాం. సరే, ఇప్పుడు తెలివిగా మీరు ఆ బొమ్మ వేసినప్పుడు మీ మనసులో ఒక ఆలోచన ఉంది కదండి, అది ఏంటో అనేది ఒక ఆలోచన ఉంది కదండి మీకు. రైట్, అది మనసులో పెట్టు. మా తమ్ముడు వస్తాడు అజురుగా, ఇదేంటో రాయండి ఒకసారి. మీకు ఏమనిపించిందో రాయండి, మీకు ఏమనిపించిందో రాయండి. తెలుగులో రాయండి, అందరికీ అర్థం అవుతాయి. తెలుగులో రాయండి. ఓకే, ఇంకొకడు వరుడు గారు రండి, అది తీసుకోండి.
తండ్రికి సమర్థత ఉన్నవాడు రాయండి. అదేంటో రాయండి. మీకేమనిపించిందండి అది? అదే చెప్పక్కలేదు, రాయండి. అక్కడ రాసేది ఆయన చిలుక అనిపించిందండి. ఏమండి అర్థమైందండి? బుద్ధి గారు రండి. అంటే ఇంగ్లీష్ మీడియం మీద తెలుగులో మన నాశనం చేసి పడేస్తున్నాయి. నేను రాస్తాను ఇది కూడా రాయరాదు మీరు. తెలుగు కావాల్సిన తర్జుమా చేస్తాను. కానీ నెక్స్ట్ ఎవరు రాస్తారు? ఆల్ రండి. అది ఏమనిపిస్తుంది? అర్థమవుతుందండి? ఇప్పుడు ఇక్కడ ఒక నమూనా ఉందండి. అంటే దాన్ని రచయిత వేసినప్పుడు ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది. మీరేం రాసి పిచ్చుగా, కానీ అక్కడ ఏమొచ్చిందంటే తేడా వచ్చిందా లేదా? అర్థమవుతుందండి? అంతే. అలాగా ఇప్పుడు యేసుప్రభు ఏం చేశాడంటే ఒక నమూనా ఉంటుంది. ఆ నమూనా ప్రకారంగా రాదండి. అర్థమవుతుందండి? మారిపోతాయి. అందుకే క్రైస్తవుడు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుడు నమూనాను ఎప్పుడు కూడా పక్కన పెట్టుకొని ఆ నమూనా ప్రకారంగా కొనసాగిస్తున్నామా లేదా చూసుకోవటమే. నా ఆలోచన ప్రకారంగా నడవకూడదండి, మీ ఆలోచన ప్రకారంగా నడవకూడదండి. అర్థమైందా? అక్కడ రచయితకు మనసులో పిచ్చుక అనేటువంటిది ఆయన మనసులో ఉంది. ఒక ఆయనకి చిలక అనిపిస్తుంది, ఒక ఆయన కాకి అనిపిస్తుంది, ఒక ఆయనకి ఇంకోటి అనిపిస్తుంది. అంటే నమూనా ఏమవుతుందన్నమాట? మారిపోతుందండి. అందుచేత ఇక్కడ కూడా యేసుప్రభు ఏం చేశాడు? మీరు క్రైస్తవులుగా ప్రార్థన అనేటువంటిది ఒక కీలకమైన అంశం. ఆ ప్రార్థన యొక్క నమూనాను మీరు మార్చకండి. అంటే ఆ ప్రార్థనలో తప్పనిసరిగా కూడా అంటే యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళేటంత వరకు కూడా అక్కడ ఈ నమూనాను ఫాలో అవ్వాలి. అందులో ఒక పాయింట్ మాత్రం పరలోకం వెళ్ళిన తర్వాత మార్చేయాలి, ఒక పాయింట్ తీసేసేయాలి. మిగతా 8 పాయింట్లు కూడా కొనసాగించబడాలి. ప్రతి ప్రార్థనలో కూడా తప్పనిసరిగా ఉండవలసిందే. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి అంటే మొట్టమొదటి ఏం చేయాలన్నమాట? మీ దేవుడితో మీరు కుటుంబం అనేటువంటి బాంధవ్యం చేసుకోండి. ప్రార్థన చేసేటప్పుడు కుటుంబం అనేటువంటి బాంధవ్యం లేకుండా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీ మనవి నాకు వినబడటం లేదు, మీ మనవి నేను ఆలకించను. కారణం ఏంటంటే మీ దోషములు మీకు నాకు మధ్య ఎలా ఉన్నాయి? అడ్డుగా ఉన్నాయి. కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను. కాబట్టి తండ్రి కుమారుల బాంధవ్యాన్ని వేసుకోండి, తండ్రి కుమారుల సంబంధాన్ని వేసుకోండి. అప్పుడు మీ మనవలను నేను ఆలకిస్తాను, మీకు కావలసినటువంటి సహాయం నేను చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అలాగే రెండవదిగా మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే మన దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకంలో ఉన్నాడు. ప్రార్థన చేసేటంత కాలం కూడా మన చూపు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకం వైపే చూడాలి. అది మన ముఖ్యమైనటువంటి ఆలోచన అన్నమాట. మనం ఏం ఆలోచిస్తాం, ఏం చూస్తాం? ప్రార్థనకి ఎంత చులకనగా మనం ఆలోచిస్తున్నాం. దయతో అంత చులకనగా మనం ప్రార్థన గురించి ఆలోచించకండి. అంత తేలికైనటువంటి భావంతో ప్రార్థన గురించి యోచించకండి. అర్థమైందండి? అందుచేత ప్రార్థన చేసేటప్పుడు పరలోకమందున్నటువంటి దేవుణ్ణి చూడండి. అది రెండో పాయింట్. మూడో పాయింట్ ఇక్కడ ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక. చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యం. ప్రతి క్రైస్తవుడు చేసేటువంటి ప్రార్థనలో దేవుని నామమునకు ఘనత రావాలి. దేవుని నామమునకు ఘనత. అర్థమైందండి? దేవుని నామానికి ఘనత రావాలి ప్రతి ప్రార్థనలో. ఎందుకు అనాలి ఈ మాట? ఎందుకు అనాలి? పాత నిబంధన కాలం నుంచి కూడా దేవుడి మాట చెప్పుకుంటూనే వస్తున్నాడండి. ఒక 2 వచనాలు మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు వాటిని అర్థం చేసుకోండి. చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూద్దామండి. మరియు షేతునకు కూడా, అర్థమైందండి? ఈ వంశావళి తెలుసు కదా మీకు, నేను కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోష్ అనే పేరు పెట్టారు. అర్థమైందండి? షేతునకు ఎవరు పుట్టారు? ఎనోష్ పుట్టాడు. షేతునకేమో ఎనోష్ పుట్టాడు. ఎనోష్ పుట్టిన తర్వాతే ఒక చిన్న మార్పు ప్రారంభించబడిందండి. అర్థమైందండి? అంటే అక్కడ హేబేలు దగ్గర నుంచి మళ్ళా ఎనోష్ వచ్చేటంత వరకు కూడా ఈ ప్రోగ్రామ్ కి కాస్త అంతరాయం ఏర్పడిందండి.
ఎందుకంటే మధ్యలో ఒక నరహంతకుడు బయలుదేరాడు. నరహంతకుడు బయలుదేరడం వల్ల ఏం జరిగిందంటే ప్రార్థనకు అంతరాయం జరిగింది. చాలా జాగ్రత్త. కోపిస్తుల యొక్క ప్రార్థనలు, నరహంతుల యొక్క ప్రార్థనలను దేవుడు ఆలకించడానికి సిద్ధంగా లేడు. ఎంతమంది కోపాలు ఉన్నాయి? ఎంతమంది కోపాలు? ఏమండి ఎందుకుండాలండి? ఎందుకుండాలండి? ఎందుకుండాలి? ఎందుకుండాలి? మన అందరికీ కోపం ఉన్న వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడా? ఇప్పుడు కయ్యను ప్రార్థన చేస్తాడు, వింటాడా దేవుడు? వినడం. అర్థమవుతుందండి? ప్రార్థన చేసేటువంటి ఒక వ్యక్తికి ఉండవలసిన అద్భుతమైన క్వాలిఫికేషన్ ఏంటంటే అధికమైనటువంటి కోపం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండదు. కోపపడండి కానీ పాపం చేయదు. కోపపడొద్దని దేవుడు చెప్పడం లేదు. క్రమశిక్షణ చర్య వరకు మీరు కోపపడండి, కానీ పాపం వరకు కూడా కోపం వెళ్ళడానికి వీల్లేదు. ఓ క్రైస్తవుడికి ఇంకా కూడా కోపం ఎందుకు వస్తుంది? ఓ క్రైస్తవుడికి ఇంకా కూడా దేవునికి విజ్ఞాపన చేయాలన్నప్పుడు కోపాన్ని తొలగించుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు రాలేదు? ఎలోషి వచ్చే వరకు ఆ ప్రోగ్రాం లేదు. ఎలోషి వచ్చిన తర్వాత యెహోవా నామమున ప్రార్థన చేయట అర్థమైందా? తొలిసారి మరలా హేబేలు తర్వాత ఎలోషి వచ్చి ఏం చేశాడంటే యెహోవా నామమునకు ఏం తీసుకొచ్చాడు? ఘనత తీసుకొచ్చాడు. యెహోవా నామమున ప్రార్థన అంటే అర్థం ఏంటన్నమాట? ఎప్పుడు మీరు ప్రార్థన చేసినప్పటికీ కూడా మీ మనసులో ఉండవలసినటువంటి ఆలోచన ఏంటంటే అది మీరేదో ఊహించుకున్నారు కాబట్టి వచ్చినటువంటి ప్రార్థన కాదది. మీరేదో తలపోసుకున్నారు కాబట్టి వచ్చినటువంటి ప్రార్థన కాదది. మీ ప్రార్థనలో ఖచ్చితంగా యెహోవా నామమునకు ఏమొచ్చి ఉండాలి? ఘనత. ఎంతమంది యెహోవా నామానికి ఘనత తీసుకొస్తున్నాం? ఎంతమంది? మీ ప్రాంతంలో ఎంతమంది యెహోవా నామానికి ఘనత తీసుకొస్తున్నారు? చూడండి, నిర్గమకాండాన్ని ఆయన ధర్మశాస్త్రాన్ని పరిచయం చేసేటప్పుడు నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 7వ వచనంలో మళ్ళా ప్రస్తావిస్తున్నాడు ఆయన ధర్మశాస్త్రాన్ని మనకి ఇచ్చేటప్పుడు. అంటే గమనించాలి, ప్రార్థనలో దేవుడు ఏర్పాటు చేయాలనుకుంటున్నటువంటి ఆశిస్తున్నటువంటి విషయాలు ఇది ఆయన ఆశిస్తున్నాడు. అక్కడ ఎలోషి ఏం చేశాడు? యెహోవా నామమున ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే దేవుడు సాటిస్ఫై అయ్యాడా లేదా? తృప్తి చెందాడు. అయితే ఆ తర్వాత జరిగినటువంటి ప్రోగ్రామ్ లో మనం చూడబోతున్నటువంటి సంఘటనలు ఏంటంటే కాస్త యెహోవా నామమునకు ఏం జరుగుతుందన్నమాట? అంతరాయం జరుగుతుందండి. కాబట్టి ఇప్పుడు అంటాడు, నీ దేవుడని యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని ఏం చేయబోతున్నాడు? నిర్దోషిగా ఎంచును. చాలా జాగ్రత్త. ఎంచడం కాబట్టి నిర్దోషిగా ఎంచడం. అందుచేత ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటన్నమాట? ఆలోచించవలసిన విషయం ఏంటన్నమాట? ఒక వ్యక్తి యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించాడనంటే దోష నిర్దోష? ఖచ్చితంగా ఖచ్చితంగా. అందుచేత మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలో ఖచ్చితంగా యెహోవా నామము ఏం చేయబడాలన్నమాట? ఘనపరచబడాలి. ఈ ప్రార్థన యెహోవా నామమునకు ఘనత తెచ్చేదిగా ఉందా? ఎంతమంది క్రైస్తవులు అంటే ఇప్పుడు యేసు ప్రభు మళ్ళా దాన్ని ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. కొత్త సంఘటన, పాత సంఘటన. ఇప్పుడు యేసు ప్రభు చెప్పింది కొత్తదా పాతదా? పాతదే. కొత్త సంఘటన అని చెప్పాలా? కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే అబ్బాయి మేము ప్రార్థన చేసేస్తున్నాం కదా, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందిలే, మనం దేవుడు ఆలకిస్తాడే అని అనుకుంటున్నాడు. కానీ వారి ప్రార్థనలో యెహోవా నామము ఏం చేయబట్టంలా? ఇవాళ ఉదయం లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? ఒకటే లేదు. దేవుడి స్తోత్రం అండి. ప్రార్థన చేసిన క్రైస్తవులు మనం ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అర్థమైందండి? అప్పుడు మనం ఒక ప్రశ్న చేసుకోవాలి. దేవా, ఈ రోజు ఉదయకాలం వదిలి లేచి ప్రార్థన చేసుకొని నీ నామమునకు నేను ఏం తీసుకొచ్చాను? ఘనత. ఆశీర్వాదం. మురిసిపోతాడండి దేవుడు. మురిసిపోతాడండి, ఆనందపడిపోతాడండి. తన నామమునకు ఘనతను తీసుకుని రావాల్సిన అవసరత ఉంది. ఆడపిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులకి ఈ వాస్తవాలు అర్థమవుతాయి. రోజు కలిగినటువంటి ఏం తెలియదు. ఎందుకని? ఏమంటే మగపిల్లలు కాబట్టి. ఆడపిల్లల గల తల్లిదండ్రులకు అర్థమవుతుంది. ఆవిడ కూడా ఆడపిల్లలే కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా చెప్తారు అనమాట. ఏమని చెప్తారు? దీన్ని మేము ఏం చేస్తాం? ఒక ఇంటికి ఇచ్చి పెళ్లి చేసేసాం. చేసేసారా? చేసేసారు. ఆ ఇంటికి నువ్వేం తీసుకురావాలి? మంచి పేరు తేవాలి.
ఆ ఇంటికి మంచి పేరు తేవాలి. అర్థమవుతుందండి? పొరపాటున కూడా ఆ ఇంటికి ఏ పేరు తేకూడదు, చెడ్డ పేరు తేకూడదు. ఈ ఇంటిలో నుంచి అక్కడికి పంపిస్తున్నాం, ఆ ఇంటికి మంచి పేరే తేవాలి తప్ప నీ వల్ల పొరపాటున కూడా ఆ ఇంటికి చెడ్డ పేరు రాకూడదు. చెడ్డ పేరు వస్తే చెడ్డ పేరు ఎవరికి? ఆ ఇంటిగా, మనకి కూడా. అర్థమవుతుందా? ఒక క్షణికమైనటువంటి మనుషులమైనటువంటి మనమే, ఎందుకు పనికిరానటువంటి మనుషులమైనటువంటి మనమే మన పిల్లల్ని వేరే ఇంటికి పంపించుకునేటప్పుడు నువ్వు ఏ ఇంటికి అయితే వెళుతున్నావో ఆ ఇంటికి ఘనత తెచ్చేటట్టుగా, ఆ ఇంటికి పేరు ప్రఖ్యాతం తెచ్చేటట్టుగా బ్రతకమని చెప్పి ప్రోత్సహించి పంపిస్తామా? మరి అలాంటప్పుడు మీరు యెహోవాకి ప్రార్థన చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారు, పరలోకమందున్నటువంటి తండ్రికి ప్రార్థన చేసేటప్పుడు ఆయన నామమునకు మీ ప్రార్థనలో నుంచి ఘనత వెళ్ళదా? ఘనత వెళ్ళేటట్టుగా ఆ ఇంటి పేరుకి పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క ఇంటి పేరుకి ఘనత తెచ్చేటట్టుగా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా? ఇక్కడ మాట ఉపయోగించాడు యేసుప్రభు. నేను ఘనత అనేటువంటి మాట వాడాను కానీ అక్కడ యేసుప్రభు ఘనత అనే మాట వాడాను. ఏ మాట వాడాడు? నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. ఇక్కడ ఎవరు నాకు చాక్ పీస్ పెట్టారు రాయమని. ఈ చాక్ పీస్ తయారు చేసేవాడు ఎందుకు తయారు చేశాడు అంటే బ్లాక్ బోర్డు మీద చక్కగా రాసుకోవడానికి తయారు చేశాడు. ఈ చాక్ పీస్ ని నేను చక్కగా రాసుకుంటున్నప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకోండి, వెంటనే నేను ఏం చేస్తానండి ఈ చాక్ పీస్ ని అభినందిస్తాను. దీనివల్ల ఈ తయారు చేసేవాడికి ఏమొస్తుంది? ఘనత వస్తుందండి. ఒకవేళ ఈ చాక్ పీస్ ఎందుకు తీసుకొచ్చారో అందుకు, లేక వాడు ఎందుకు తయారు చేశాడో అందుకు కరెక్ట్ గా మనకు వాడబట్టలేదు అనుకోండి, ఏమంటాం మనం? చిచి దీన్ని తీసి అవసరం పడేసేయండి, మరి ఎక్కడ కూడా ఇలాంటి చాక్ పీస్ ఇక్కడ తీసుకురాకంటే అంట. నేను ఏ ఊరు వెళ్ళినా బ్లాక్ బోర్డ్ వాడతాను. నేను వెళ్ళిన ప్రతి సంఘంలో బ్లాక్ బోర్డులు ఉంటాయి. మీరు ఒక ఇంట్లో చూసారో చూడగా నాకు తెలియదు కానీ వాళ్ళకి బ్లాక్ బోర్డులు లేకపోయినా బ్లాక్ బోర్డులు తయారు చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే నేను రావడం చూసే బ్లాక్ బోర్డులు వాళ్ళకి కొని ఏర్పాటు చేస్తారు స్థానిక సంఘాలు. బ్లాక్ బోర్డు లేకుండా నేను పాఠం చెప్పను. సంఘంలో అయితే, పబ్లిక్ మీటింగ్లో అయితే బ్లాక్ బోర్డు లేకుండా చెప్తాను కానీ చర్చ్లో బ్లాక్ బోర్డు లేకుండా మాత్రం నేను చెప్పను. అంచేత తప్పనిసరిగా కూడా ఎందుకు తయారు చేయబడిందో అందుకు కరెక్ట్ గా ఉపయోగపడితే దేవుడికి ఏంటంటే ఆ తయారు చేసేవాడికి ఏంటి? ఘనత. అర్థమవుతుందండి? అలాగే ఇక్కడ మనం గమనించాలి, దేవుడు తన నామము ఏమవ్వాలంటున్నాడండి? పరిశుద్ధంగా మనం ఉంచాలి. తన నామమును పరిశుద్ధంగా ఉంచితే దాని రిజల్ట్ ఏంటండి? దేవుడికి ఏమొస్తుందండి? ఘనత. అర్థమైందండి? తన నామమునకు ఘనత. తండ్రి యొక్క ఇంటి పేరుకి మనము మంచి ఘనత తెచ్చిపెట్టే వాళ్ళుగా ఉంటున్నామా? తండ్రి యొక్క ఇంటి పేరుని పరిశుద్ధంగా ఉంచగలుగుతున్నామా? తండ్రి యొక్క ఇంటి పేరుని చెట్టి మన ప్రార్థనలో దేవునికి ఘనత తెచ్చేటువంటి దానిగా ఉంచగలుగుతున్నామా? చాలా అవసరం అండి ఇది, చాలా అవసరం అండి. దేవుని నామానికి మనం ఘనత తెచ్చేటువంటి వారు అనే ప్రార్థన ద్వారా మనం అనుకోవచ్చు, 4 పాటలు పాడతాం దేవునికి ఘనత వచ్చేసింది అనుకోవచ్చు, లేకపోతే నేను ఆరాధనకి వెళ్ళాను, బైబిల్ క్లాస్కి వెళ్ళాను, దేవుని ఘనత వచ్చింది అని అనుకోవచ్చు. కాదండి, మీ ప్రార్థనలో మీరు ఎప్పుడు ప్రార్థన చేసుకుంటే అప్పుడు మీ ప్రార్థనలో యెహోవా నామము ఏం చేయబడాలండి? ఘనపరచబడాలి. ఇది దేవుని ప్రాముఖ్యమైనటువంటి ఆలోచన. కీర్తనలు 20వ కీర్తన జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఏ సంఘటన మనకు నేర్పిస్తున్నారు, యేసు ప్రభు ఏ సంఘటన మనకు తెలియజేస్తున్నారు ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. 20వ కీర్తన 7వ వచనాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. చూడండి, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఉన్నామా? ఉద్యోగాలను బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు, డబ్బును బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు, పేరు ప్రఖ్యాతలను బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు, ధనధాన్యాలను బట్టి అతిశయపడే వాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరా? ఉన్నామా లేదా? ఉంటారు అని అనుకోవడం ఎందుకండి? ఉన్నాం. అర్థమైందండి? ఉన్నాం. ఈ గోడ దాటి బయటకు వెళ్ళిపోయినప్పటికీ మనకి ఏం బయలుదేరుతుంది? అంతే, అతిశయమే బయలుదేరుతుంది. ఈ లోపల ఉన్నంత వరకే మనకు అతిశయం ఉండదండి. ఈ గోడ దాటి బయటకు వెళ్ళేటప్పటికి ఏదో రకమైనటువంటి అతిశయం యొక్క రూపం మనలో కనబడిపోతుంది. అర్థమైందండి? ఆలోచించండి. కాబట్టి ఇక్కడ అంటాడు కీర్తనాకారుడు, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమంటే ఎవరు? సంఘం, దేవుని పిల్లలైతే, క్రైస్తవులైతే, దేవుని పుట్టినటువంటి వారైతే, పరలోకమందున్నటువంటి దేవుని తండ్రిగా కలిగినటువంటి వారైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి ఏం చేయాలి? అతిశయపడుదము. అదనమాట అండి. నీకు అర్థమవుతుందా? ఏమన్నా అదనమాట.
ఎంత గొప్ప, ఎంత గొప్ప, ఎంత విశిష్టత చూడండి దేవుని యొక్క నామానికి. అంటే నాకు కలిగినటువంటిది ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇక్కడ నా యెహోవా నామమునకు పరిశుద్ధపరచబడాలి అంటున్నాడంటే అర్థం ఏంటండి? ఈ ప్రార్థనలో యెహోవా నామానికి పరిశుద్ధత రావాలంటున్నాడంటే అర్థం ఏంటన్నమాట? కీర్తనలో 27 ప్రకారంగా మనం ఆలోచన చేస్తే ఎలా వస్తుందంటే యెహోవా నామానికి పరిశుద్ధత, ఎలా వస్తుందంటే యెహోవా నామానికి ఘనత. ఆల్రెడీ మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ దగ్గర దేవుడికి రావాల్సినటువంటి ఘనత రాకుండా మీ దగ్గర దేవుడికి రావాల్సిన ఘనత ఎవరికి వెళ్ళిపోతుందంటే మీ ఉద్యోగానికి వెళ్ళిపోతుంది. దేవుడికి రావాల్సిన ఘనత మీ ధనధాన్యానికి వెళ్ళిపోతుంది. దేవుడికి రావాల్సినటువంటి ఘనత మీ బిడ్డలకో మీ తల్లిదండ్రులకో వెళ్ళిపోతుంది. దేవుడికి రావాల్సినటువంటి ఘనత మీ ఆస్తిపాస్తులకో ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎవరికి లేదు ఘనత. కాబట్టి ఇంకెలాగైనా దేవుడికి ఘనత ఎలా పడుతుంది? దేవుడికి ఘనత అర్థమవుతుందా మీకు? అంటే ఒకసారి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఆలోచించాలన్నమాట. నేను దేని బట్టి అతిశయిస్తున్నాను? యెహోవా నామాన్ని బట్టి అతిశయిస్తున్నానా? లేకపోతే నా డబ్బును బట్టి అతిశయిస్తున్నానా? యెహోవా నామాన్ని బట్టి నేను అతిశయిస్తున్నానా? నా పేరు ప్రఖ్యాతను బట్టి అతిశయిస్తున్నానా? ఒకవేళ ఇలాంటి అతిశయం ఏదైనా చోటు చేసుకొని మనలో ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల దేవునికి ఏం రాదు? ఆయన నామమునకు ఘనత రాదు, ఆయన నామానికి పరిశుద్ధత రాదు. ఒకవేళ ఆయన నామానికి పరిశుద్ధత రాకపోతే ఏం చేస్తాడు? నాకు చాలా బాగా గుర్తండి, చాలా 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 బాగా గుర్తు. 1986 సంవత్సరంలో నేను బెల్లంపల్లి అనేటువంటి ఒక గ్రామం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో లాస్ట్ మన ఆంధ్ర బోర్డర్ కాగజ్ నగర్ ఉంటుంది. బెల్లంపల్లి భయంకరమైనటువంటి అడవి. ఇప్పుడు చాలా అది జిల్లా అయిపోయింది అనుకోండి. ఆ ప్రాంతం నుంచి నేను 86 సంవత్సరంలో వచ్చాను. 86 సంవత్సరంలో నేను రాజమండ్రి పట్టణానికి వచ్చేటప్పటికి మా చిన్నాన్నగారు సత్యానంద గారు ఒక మాట అన్నారు నాకు. ఒక మాట, ఎందుకంటే నాకు అక్కడ చర్చి లేదు, చర్చికి వెళ్ళడానికి చర్చికి అవకాశం లేదు, ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనకు అవకాశం లేదు, ఏమీ లేదు. ఒక సిఎస్ఐ చర్చ్ అనేటువంటిది ఒకటి ఉండేది అక్కడ. ఆ సిఎస్ఐ స్కూల్ ఉండేది అక్కడ, సిఎస్ఐ కాలేజ్ ఉండేది, అంతే. అంతకుమించి ఏమీ ఉండేది కదనమాట. మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ సిఎస్ఐ చర్చ్కి వెళ్ళాలి, లేకపోతే ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. అంతవరకే మా పరిస్థితి. అప్పుడు మా చిన్నాన్న గారు నన్ను పిలిచి ఒక మాట అడిగారు. ఎలా నువ్వు వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటున్నావు, మొత్తం ఈ ఊరు ప్రకాశం అన్ని వదిలేసేసావు, నీ ఆత్మీయ జీవితం ఏంటి అని అడిగారు. నాన్న అక్కడ చర్చ్ లేదు, అక్కడ ప్రార్థనకు వెళ్ళడానికి అవకాశం లేదు, ఇంట్లోనే నేను బైబిల్ చదువుకుంటున్నాను, ఇంట్లోనే నేను ప్రార్థన చేసుకుంటున్నాను అని అంటే ఆయన ఒక మాట అన్నాడు. నువ్వు ప్రార్థన మానేసిన రోజున, నువ్వు ఆరాధన మానేసిన రోజున, నువ్వు వాక్యం చదవడం మానేసిన రోజున, నువ్వు ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయా ఆ రోజున మా ఇంటి పేరు తీసేసుకోవాలండి. మా ఇంటి పేరు ఏంటండి? మద్దాలు. ఆ ఇంటి పేరు తీసేసుకోరాలండి. మా ఇంటి పేరుకి తగినటువంటి బ్రతుకు రాదన్నాడు. చాలా మర్చిపోలేను, ఎప్పటికీ నేను మర్చిపోలేను అన్నమాట. మా ఇంటి పేరుకి తగదరండి, తీసేసుకోన్నాడు. అంతే, తీసేసుకున్నాడు. ఆ ఏప్రిల్లోనే నేను బాప్తిసం తీసుకున్నాను. ఆ ఏప్రిల్లోనే బాప్తిసం తీసుకున్నాను. మళ్ళా వెంటనే ఏం చేశానంటే అక్కడ నుంచి ఓటములు చదువుకొని తిరుగు ప్రయాణమే వచ్చేసానండి. దేవుడికి దూరం కాకుండా, దేవుడు దూరం కాకుండా. అప్పటికే మా మేనమామ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నేను జాయిన్ అవ్వడానికి ఏర్పాట్లు అన్ని కూడా చేసేస్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో నేను జాయిన్ అయిపోవాలి ఉద్యోగానికి. ఆల్రెడీ నా పేరు కూడా ఎంటర్ అయిపోయింది అందులో. వెంటనే నేను బయలుదేరి వచ్చేసాను ఓటములు చదువుకొని. అంటే ఆయన అన్న మాట ఆ చిన్న వయసులోనే నాకు చాలా బాధ కలిగేసింది. మరి ఈ రోజున మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒకవేళ దేని బట్టేనే అతిశయించేటువంటి కార్యక్రమము మన బ్రతుకులో ఉంటే అది దేవుని యొక్క నామానికి ఘనత. అంటే అప్పటికి ఈ ప్రజలు ఎలా ఉన్నారు? వేషధారులు. ముందు ఏం చెప్పాడు? వేషధారులారా మీరు ప్రార్థన చేసేటప్పుడు ఎట్లా చేస్తున్నారు? వేషధారులా చేస్తున్నారు. అంటే వాళ్ళలో ఆ వేషధారులు ఎవరవుతారు? అతిశయం ఉన్న వాళ్ళే వేషధారులు అవుతారు. కాబట్టి అలాంటి ప్రార్థన దేవుని యొక్క నామానికి ఘనత తేదు. అంతేత ప్రార్థన చేసేటప్పుడు మనం కూర్చునేటప్పుడు మనం వెంటనే ఒక ప్రశ్న వేసుకోవాలన్నమాట. నా ధనధాన్యాలు కానీ, నా పేరు ప్రఖ్యాతలు కానీ, నా చదువులు కానీ ఏది కూడా పొరపాటున కూడా నా దేవుడికి రావాల్సిన ఘనతను స్వాధీనపరుచుకున్నదై ఉండకూడదు. అర్థమవుతుందా? అందుకే అన్నాడు అనమాట. ఏమంటున్నాడు? గుర్రమును బట్టి కొందరు ఏం చేస్తారట? రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు. పడతామండి.
కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి ఏం చేస్తాం? యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. యెహోవా నామమును బట్టి అర్థమవుతుందా మీకు? యెహోవా నామమును బట్టి అతిశయపడతాం. 1986 సంవత్సరంలో నేను బెల్లపల్లి నుంచి వచ్చిన తర్వాత నేను మా క్లాస్మేట్ వాళ్ళ నాన్నగారు ఆర్టీఓగా పనిచేసేవారు రాజమండ్రిలో. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి అందులో నాకు కార్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి అని చెప్పేసి అడిగితే కనీసం నన్ను పిలవాలా, నీకెందుకు కార్ డ్రైవింగ్ అన్నాడు. నాకు కావాలంటున్నారు గారు అని అడిగాను. కార్ డ్రైవింగ్ అలాగే బండి డ్రైవింగ్ చేయడానికి లైసెన్స్ ఇచ్చేస్తారు నాకు. నేను అక్కడికి వెళ్ళకుండానే ఆయన ఏం చేశారంటే అన్ని ఏర్పాట్లు చేసి పంపించేశారు నాకు లైసెన్స్. అప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం అని అంటే, కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు తీసుకున్నానని అంటే, జీవితంలో నేను ఉద్యోగం అనేటువంటి పేరు నేను ఎత్తకూడదు, ఆ పేరు ఎత్తకూడదు, ఆ మాట నా నోటంట రాకూడదు. నేను దేవుని సేవ చేస్తూ అవసరమైతే నా భార్యని కార్ డ్రైవింగ్ చేసి నేను పెంచుకొని దేవుని సేవ చేయాలి. అందుకొరకు ఆ లైసెన్స్ తీసుకున్నాను. అర్థమైందండి? అందుకొరకు ఆ లైసెన్స్ తీసుకున్నాను. ఎవరి మీద పొరపాటున నేను ఆధారపడకూడదు. దేవుని సేవ చేసేటప్పుడు ఒక కార్ డ్రైవర్గా పనిచేసి ఓ డ్రైవ్ చేస్తే 10,000 అన్న ఇవ్వరా నాకు, ఆ 10,000 అన్న తీసుకొని నా భార్య నేను పెంచలేనా, నా 10,000 తీసుకొని నా భార్యను పెంచి దేవుని సేవ చేస్తాను. అది నా నిర్ణయం. అప్పుడు 86 సంవత్సరంలో తీసుకున్నాను నా లైసెన్స్. చూడండి, 1986 సంవత్సరంలో. అర్థమవుతుందని మీకు ఏమన్నా? అందుచేత కారణం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు కొంత సమర్పణ అనేది కావాలి, కొంత సమర్పణ అనేది కావాలి. కొన్నింటిని మనము తొలగించుకోగలగాలి మన యొక్క జీవితంలో నుంచి. యేసు ప్రభు దాన్ని చెప్పబోతున్నాడు. యెహోవా నామమున ఈ రోజు కాలంలో ప్రార్థన చేయడం ప్రారంభించబడింది. కానీ ధర్మశాస్త్రం వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? యెహోవా నామమును ఎలా ఉచ్చరిస్తున్నారు వాడు? వ్యర్థముగా. అంటే యెహోవా నామానికి ఏం రావటం లేదు, ఘనత రావట్లా. కారణం ఏంటంట? కీర్తనకారుడు చెప్తున్నాడండి. కొంతమంది గుర్రాలను బట్టి అతిశయిస్తున్నారు, కొంతమంది రథాలను బట్టి అతిశయిస్తున్నారు. కానీ మనమైతే యెహోవా నామమును బట్టి మాత్రమే మనం అతిశయించాలి తప్ప మరి దేని గురించి కూడా అతిశయించడానికి వీలు. అంటే ప్రార్థన చేసేటప్పుడు మనం మోకరించడానికి వెళ్ళేటప్పుడు ఒకసారి మనకు మనం సమర్చ చేసుకోవాలి. దేనికి సంబంధించిన అతిశయం అన్నా నాలో ఉందా, నాలో చోటు చేసుకుందా, ఒకసారి మిమ్మల్ని మీరు సమర్చ చేసుకోండి. ఉందనుకోండి, ముందు దాన్ని తొలగించుకోండి. తొలగించుకున్న తర్వాత మీరు ప్రార్థన చేస్తే అప్పుడు యెహోవా నామానికి ఏంటన్నమాట? ఘనత. ఎందుకంటే యెహోవా నామమునకు రావాల్సిన ఘనత దేనికి వెళ్ళిపోతుందండి? మీ మనసులో దేనికైతే ప్రాధాన్యత ఉందో దానికి వెళ్ళిపోతుందండి, దానికి వెళ్ళిపోతుందండి. అలాంటప్పుడు యెహోవా నామానికి ఘనత ఎలా వస్తుంది? కాబట్టి యేసు ప్రభు చెప్పాలనుకుంటున్నటువంటి సూత్రం అది. 44వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. 44వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇప్పుడండి ప్రార్థన చేసుకునేటప్పుడైనా యెహోవా నామమునకు ఘనత, యెహోవా నామమునకు ఘనత ఈ ప్రార్థనలో ఎలా వస్తుంది? కీర్తనకారుడు ఇక్కడ మాట్లాడుతుంటున్నాడండి. ఏమంటున్నాడు? ఎంత ఉన్నతమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు, ఎంత శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి. దినమెల్లా, ఇప్పుడండి దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎంత ఉన్నతమైన భావం ఇదండి. యేసు ప్రభు ఇది తీసుకురమ్మంటున్నాడు. ఎక్కడికి? ప్రార్థనలోకి అండి. అర్థమైందండి? ప్రార్థనలోకి ఇది తీసుకొని రావాలి. కాబట్టి ఒకసారి మనకు మనం సమర్చ చేసుకుందాం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. పడుతున్నామా? నీ నామమును బట్టి మేము ఎప్పుడు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఒకటా రెండా? నీ నామమును బట్టి 1 రోజా, 2 రోజుల, 1 గంట, 10 నిమిషాల, ఎంతండి? నిత్యము ఏం చేస్తున్నారండి? అంటే అర్థం ఏంటన్నమాట అండి? ఇక వీళ్ళ జీవితంలో అతిశయం అంటూ ఏదైనా ఉందంటే దేని బట్టి అన్నమాట? అంతే. యెహోవా నామమును బట్టి అతిశయపడుతున్నారు తప్ప ఇక దేని బట్టి అయినా అతిశయపడేటువంటి అవకాశం ఉందా? రానొక్కండి, రానొక్కండి. పొరపాటున కూడా రండి, రానొక్కండి. పొరపాటున కూడా వచ్చేస్తుందండి మన బ్రతుకులో. ఎవడో ఏదో రూపంలో చోటు చేసుకుంటున్నాడు, ఎవడో ఏదో రూపంలో చోటు చేసుకుంటున్నాడు. అర్థమవుతుందండి? ఏదో రూపంలో చోటు చేసుకుంటున్నాడు. ఏదో రూపంలో అతిశయాన్ని తను సంపాదించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. రానొకండి. ఒకవేళ క్రైస్తవులమైతే మనము దేవుడు ఆలకించాలి అని అంటే
మన ప్రార్థనలు దేవుని సింహాసనాన్ని చేరాలని అంటే వాడి మాట నేను ఎందుకు వినాలి? అది అతిశయమా కాదా? ఉండదా వాటి బాబు? వాడు చెప్తే నేనెందుకు చేయాలి? వాడు వెళ్ళమంటే నేనెందుకు వెళ్ళాలి? వాడు కూర్చోమంటే నేనెందుకు కూర్చోవాలి? అనిపిస్తుందా? అనిపించదా? ఉందా లేదా మన దగ్గర? ఖచ్చితంగా ఖచ్చితంగా. ఈ రోజున చాలా మంది పిల్లలలోనూ తల్లిదండ్రులలో ఉన్నటువంటి మనోవేదనలు ఏంటో తెలుసా? మా అమ్మ నాన్న చెప్తే నేనెందుకు చేయాలి అని పిల్లలు. ఏమండి? మా పిల్లలేమో నేను చెప్పినట్టే చేయాలనేటువంటిది వేడు. ఉన్నాయా మీకు? లేవా? ఎందుకు ఉంటున్నాయి? మరి ఇలాంటి అతిశయాలు పెట్టుకొని యెహోవా దేవునికి ప్రార్థన చేస్తే యెహోవా నామానికి ఘనత వస్తుంది. అందుకే కీర్తనకారుడు ముందే చెప్పాడు, కొంతమంది రథాలను బట్టి అతిశయపడుతున్నారు, కొంతమంది గుర్రాలను బట్టి అతిశయపడుతున్నారు, మేమైతే యెహోవా నామాన్ని బట్టి అతిశయపడుతున్నాం. అంటే యెహోవా నామము పరిశుద్ధపరచబడాలి అంటే ప్రార్థన చేయడానికి మోకరించేటప్పుడు మనం స్వపరిచి చేసుకోవాలి. ఏ అతిశయం నాలో ఉందా? నా ఉద్యోగాన్ని బట్టి అతిశయం ఉందా? నా చదువును బట్టి అతిశయం ఉందా? లేకపోతే నా పేరు ప్రఖ్యాతను బట్టి అతిశయం ఉందా? ఈ అతిశయాన్ని ముందు పక్కన పడి నా తండ్రి యొక్క నామముల కంటే మరికమైన అతిశయం ఏది కూడా నా బ్రతుకులో ఉండడానికి, అది యెహోవా నామాన్ని పరిశుద్ధపరచబడుతున్నాడు. అందుకే ఇక్కడ నేనేమన్నాడు అనమాట, 44:8 దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఒక్కరోజా 2 రోజుల? 1 గంట 2 గంటల? 1 గంట దేవుని సన్నిధిలో గడపడానికి మనం సతమతం అయిపోతున్నాం. 1 గంట నేను ఎప్పుడు కూడా పాఠశాలలో పిల్లల దగ్గరికి వెళ్ళినా, ఏ చర్చిలోకి వెళ్ళినా, మన సంఘంలో అయినా ఒక మాట చెప్తారండి. ఏమిటంటే, మన దేవుని సన్నిధిలో వాక్యం విన్న తర్వాత వేరే ఆలోచన మీ మనసులోకి రానివ్వకండి. ఎందుకో తెలుసండి? మానవుల యొక్క నేర్చుకునేటువంటి ఇది అధ్యాయ ద్వారం అంటారు. బీఈడి చదువుకున్న వాడికి ఇది అర్థమవుతుంది. అర్థమైందండి? అధ్యాయన ద్వారము అంటారు అన్నమాట. ఓ పసిబిడ్డ ఉన్నాడు అనుకోండి, ఎంత ప్రశాంతం ఉందండి ఇది. అలా ఉంటుందండి చిన్నపిల్లలకి. వాళ్ళకేమైనా అప్పులు ఉంటాయా? వాళ్ళకేమైనా పెళ్లిళ్ళు చేయాలా? వాళ్ళేమైనా ఉద్యోగాలు చేయాలా? వాళ్ళేమైనా సంపాదించాలా? ఎక్కడవుతారు అమ్మా అన్నం పెట్ట అంటారు అంతే. పెట్టకపోతే నాకు అన్నం పెట్టలేదు అంటారు అంతే. మరి మనకైతే చదువులు, ఉద్యోగాలు, భార్యతో గొడవ, భర్తతో గొడవ, తల్లిదండ్రులతో గొడవ, చుట్టుపక్కల వాళ్ళతో గొడవ, బంధువులతో గొడవ, స్నేహితులతో గొడవ, ఆడతో గొడవ, ఏడుతో గొడవ, అప్పుల బాధలు, ఆ బాధలు, ఈ బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ ఉంటాయి. ఎక్కడో రాకపోతే చూడు ఇది అట్టుకుని వస్తారు. ఎక్కడికి? అది అక్కడ ఉందండి. ఇవన్నీ మొత్తం ఫీల్ అయ్యి ఇప్పుడు సంగీతరావు గారు మనసుతో ఎన్ని కేసులు ఉన్నాయండి కదా సార్? ఓకే మా మల్లగారు ఎన్ని ఫోన్లు వచ్చారు. ఇప్పుడు రెడీ డాక్టర్ గారు రెడీ ఉన్నారా? మీ ఫోన్ కూడా ఆన్ అవుతుందా? అలాగా అంటే బోర్డు ఉంటాయి. ఇది ఖాళీ ఉన్నది. ఈ ఖాళీ పట్టుకొని ఇక్కడికి వస్తారు. మనం అందరం అంతే. ఈ ఖాళీలోకి సువార్తికుడు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని పంపించాలి. ఈ ఖాళీలోకి ఎంతో కష్టపడి ఒక గంట సేపు కొట్టుకొని వాక్యం పంపితే ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళా ఇంకొకటి నుంచి బురద చల్లారనుకోండి, ఏమవుతుంది? ఇంటికి ఒక ముక్క వెళ్ళండి. ప్రతి సంఘంలో చెప్తారండి కదా, వాక్యం విన్న తర్వాత ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకోండి. వేరే చెత్త మాట్లాడండి. ఎందుకంటే ఇది మూసుకుపోయిందంటే ఇంకేమీ పని చేయదు. ప్రశాంతంగా చిరునవ్వుతో ఈరోజు వికసించినటువంటి వాక్యాన్ని మన బ్రతుకులో పనిచేయాలనే దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఎంత హ్యాపీ, దేవుడికి ఎంత ఘనత, ఆయన నామానికి ఉబ్బిపోతాడండి. ఆయన నా పిల్లలతో ఎంత అందంగా ఉన్నారు. ఆ విత్తబడినటువంటి ఇది కూడా మూసుకుపోతే ఇంకా వాళ్ళకి నేర్పేవాడు ఎవరండి? పర్వకాల నుంచి ఇంకోసారి ఎవరు రావాలి? వస్తాడు కానీ భూమి మీద ఎక్కడికి పోతానైనా మధ్యాకాశం గురించి తీసుకుంటాడు. అర్థమైందండి? ఇక మీ వల్ల 10,000 రూపాయలు అక్కడ వెళ్ళిపోతాం మనకి అని చెప్పి తీసుకుంటాడు. అందుకని ప్రార్థన చేసేటువంటి వాడు ఎప్పుడు కూడా యెహోవా నామానికి ఘనత, ఆయనకి ఘనత రావాలంటే పొరపాటున కూడా దేనికి సంబంధించినటువంటి అతిశయం కూడా
మనలో ఉండకూడదు. 86వ కీర్తన 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దామండి. 86వ కీర్తన 12వ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దామండి. ఏమండి? నా పూర్ణ హృదయముతో, సగం కాదండి, సగమా? నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, నీ నామమును నిత్యము మహిమ పరిచెదను. అంటే మీరు నిత్యము ప్రార్థన చేయాలి కదా. మరి నిత్యము ప్రార్థన చేసేటప్పుడు మహిమ అంటే ఏంటండి? మహిమ అంటే ఘనత. ఘనత, దేవునికి ఘనత ఎప్పుడు? నిత్యము అండి. అంటే మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ దేవునికి నిత్యము ఘనత వెళ్ళాలి అని అంటే ఆ బ్రతుకులో దేనికి సంబంధించిన అతిశయము కూడా ఉండడానికి మీకు అర్థమవుతుందా? పొరపాటున కూడా రానవ్వండి, పొరపాటున కూడా రానవ్వండి. ఒకవేళ మీరు ప్రార్థన చేసేటప్పుడు నా అతిశయాన్ని నేను పెట్టుకొని, నా గర్వాన్ని నేను పెట్టుకొని, నాకు రావాల్సినటువంటి అతిశయం ఏదో పెట్టేసేసుకొని నేను దేని బట్టో అతిశయం చేస్తూ ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన ఒక అంగుళం కూడా ముందుకెళ్ళదు, ఒక అంగుళం కూడా ముందుకెళ్ళదు. ఎట్లా వెళుతుంది ఆ ప్రార్థన? కాబట్టి యేసు ప్రభు నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నాడనంటే అర్థం ఏంటంటే మనిషి యొక్క జీవితంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామానికి ఘనత తెచ్చిపెట్టాలి. దేవునికి నామానికి ఘనత తెచ్చిపెట్టాలనంటే ఖచ్చితంగా మన బ్రతుకులు ఏముండకూడదు, అతిశయం అనేది పొరపాటున కూడా చోటు చేసుకోవడానికి అవకాశం లేదు. ఘనత రావాల్సింది మనక, యెహోవా మనక. కాబట్టి మనుషులు దేని కోరుకుంటారు? నాకు ఘనత రావాలి, ఏదో రీతిగా నేను కనపరచబడాలి, ఏదో రీతిగా కనపరచబడాలి. నా వాక్యం మీద చిన్ననాటి నుంచి పెరుగుతున్నటువంటి విశ్వాసమైనటువంటి నా బిడ్డలైనటువంటి మీరు కానీ, చివరికి నన్ను కన్న నా తల్లి కానీ, చివరికి నన్ను పెంచినటువంటి నాయకులు కానీ ఈ భారతదేశంలో, అలాగే నన్ను కట్టుకున్నటువంటి నా భార్యకి కానీ ఏమర్థమైందో నాకు తెలియదు. నేను ఒకటే నేర్చుకున్నాను. మొట్టమొదట నా జీవితం ఎలా ప్రారంభించబడిందో అంతమయ్యేటప్పటికీ అలా తెచ్చుకోవాలి. మీకేమైనా అర్థమైందా? మీకేమైనా అర్థమైందా సార్? మీకు అర్థమైందండి? అర్థమైందండి? అదే సార్, మారదు, ఈ డిసిషన్ మారదని. మొట్టమొదట పెరిగారు ఉన్నారా? సువార్త పని ప్రారంభించినప్పుడు జైలు ఎలా ఉన్నాడో చివరి గడియలు అలాగే ఉంటాయి. ఈ మధ్యలో ఈ వనరులు వాడుకోవడానికి మాత్రమే, మీకు మంచి పేరు తేడానికి, మీకు చెడ్డ పేరు రాకుండా, మీకు ఘనత రావడానికి కేవలం జైలు వనరులు వాడుకుంటాడే తప్ప అవి శాశ్వత కాలం ఉంచుకోవడానికి మాత్రం కాదు. శాశ్వత కాలం ఉంచుకోవడానికి కాదు. మరలా ఇక్కడ నుంచి ఈ స్థితికి వచ్చే ఈ లోకాన్ని విడిచిపెట్టారు. అర్థమవుతుందండి? ఇది 100% 100% నిజం. ఈ సమాజానికి నేను నేర్పబోతున్నటువంటి పాఠం అది. ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఇల్లనుకున్నా సరే, చివరికి మళ్ళా అవసరమైతే నా భార్యను సైకిల్ కొనుక్కోనని సైకిల్ తొక్కుకోనని సేవ చేస్తాను. కొడతారా? ఎవరన్నా తిడతారా? సమాజానికి ఒక పాఠం మనం నేర్పాలి. సమాజానికి ఒక పాఠం మనం నేర్పాలి. ఏం నేర్పుతాం? అంటే ఎంతవరకు ఈ బ్రతకడానికి కొన్ని వనరులు ఇస్తాడు దేవుడు, అంతే. ఆ వనరులు ఎంతవరకు వాడుకోవడానికే మళ్ళా చివరి దశకి వచ్చేటప్పటికి ఏ దశలో మనం అయితే ప్రారంభించామో ఆ దశకి మనం వెళ్ళిపోయి హ్యాపీగా వెళ్ళిపోవడమే. ఆ భావాలతో ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అతిశయం అనేది మన జీవితానికి రాదు. అతిశయం అనేది మన జీవితానికి రాదు. పొరపాటున కూడా మన జీవితాల్లో చోటు చేసుకోండి. పొరపాటున కూడా రాదు. అప్పుడే మన మనవులు దేవుడు ఆలకిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో చూడండి ఏమంటున్నాడు ఆయన. ఎవరి నామం అండి? దేవుని నామం. మళ్ళీ అదే బాధ. ఆయన 24 గంటల దేని గురించి బాధ? అది మన ఇంటి పేరుకి మంచి తీసుకురండి, మన ఇంటి పేరు ఘనత తీసుకురండి. కుమారు అంతేనా? మన ఇంటి పేరుకి ఏం కావాలి? ఘనత. అంతే. ఎంత బాధ. అంటే దేవుడికి బాధ ఉందా లేదండి? మనం ఎవరింటి పేరు చూడవండి? కదా, దేవుని ఇంటి పేరు చూడవండి. దేవుని ఇంటి పేరు చూడవండి. మనం దేవుని ఇంటి పేరు చూడమైనటువంటి మనము ఆయనకి ఏం తీసుకురావాలన్నమాట? ఘనత పట్టుకురావాలి.
అది చాలా అవసరం అండి, అది చాలా అవసరం. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు. అర్థమవుతుందా మీకు? జాగ్రత్త. దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండానట్లు దాస్యత్వమును కాడి కింద ఉన్నవారందరూ తమ యజమానుడు పూర్ణమైన ఘనతకు పాత్రులని. దేవుని నామము ఏం చేయబడకూడదు? దూషింపబడకూడదు. ఎప్పుడు దూషింపబడుతుంది దేవుని నామం? దేవుని నామాన్ని పక్కన పెట్టి అక్కడ నేను కూర్చున్నాను అనుకోండి, దేవుని నామం ఏం చేయబడద్దండి? దూషించబడుతుంది, దూషించబడదు. చిత్త కొట్టి పడేశారండి పౌరుని సేవని. చిత్త కొట్టేసి పెంట మీదకి చచ్చిపోయి ఈడ్ చేశారండి. గబగబా లేచి ఏం చేశారు? కాసేపు ఉన్న తర్వాత స్పృహ వచ్చి గబగబా లేచి దులుపుకున్నారండి. దులుపుకొని ఎవడరా మమ్మల్ని పుట్టినాడు, నాకు రోమా ప్రభుత్వంలో పౌరసత్వం ఉంది, రెండో డబ్బు ఉంటే రండి ముందు చూద్దాం, డబ్బులు డగాలన్నాడా? దేవుని నామం నిమిత్తం ఇది అనుభవించేటప్పుడు మనము కలుగు. ఎంత గొప్ప మాటలు, ఎంత గొప్ప జీవితాలు, ఎంత శ్రేష్టమైన బ్రతుకులు. ఎంతమంది ఒక్క పాటలు సమాజానికి అలాంటి పాటలు నేర్పగలిగే స్థాయిలో ఉన్నాయి? ఎంతమంది ఆ పాటను నేర్పించగలిగే స్థాయిలో ఉన్నారు? దేవుని నామం దూషించబడకుండా మీ బిడ్డలకు, మీ అట్లీస్ట్ మీ కుటుంబంలో దేవుని నామం దూషించబడకుండా ఈ పాఠాన్ని నేర్పించగలిగేటువంటి స్థాయి ఎంతమంది క్రైస్తవులకు ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు నేర్పిస్తున్నారు? కాబట్టి యేసు ప్రభు అప్పుడే కనిపెట్టేసాడండి. అప్పుడే కనిపెట్టేసి యెహోవా నామములకు ఏం కావాలి? పరిశుద్ధ ఘనత తెచ్చిపెట్టాలి. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు నేర్పినటువంటి ప్రార్థనలో ఉన్నటువంటి ఈ భావాలను మీరు గ్రహిస్తున్నారా? యేసు ప్రభు నేర్పించినటువంటి పాఠంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి సంఘటనలను మీరు గుర్తిస్తున్నారా? చాలా జాగ్రత్తగా ఆలోచించండి, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నటువంటి మన యొక్క బ్రతుకులలో మనం పాటించవలసినటువంటి విషయాలు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు నాకే అతిశయం ఉంటే మరి ఇచ్చేటువంటి వాడికి ఇంకెంత ఉండాలి? ఏ శక్తి సామర్థ్యాలు లేనటువంటి నాకే అతిశయం ఉంటే ఇచ్చేవాడికి సర్వశక్తి సంపన్నుడికి ఎంత అతిశయం ఉండాలండి? తగదు. గర్వపడడానికి మన బ్రతుకులు తగినవి కాదు. గర్వపడడానికి ఏ రూపంలోనూ కూడా మన బ్రతుకులు సరైనవి కాదు. అతిశయించడానికి ఏ రూపంలోనూ కూడా సరైనవి కాదు మన బ్రతుకులు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పొరపాటున కూడా ఏ అతిశయము మన జీవితాల్లోకి రానివ్వకండి. రానివ్వకుండా 2025 సంవత్సరం ప్రాక్టీస్ చేసి 2026 జనవరిలో నేను బతుకుంటున్నాను చెప్పండి. అయ్యా ఇలా మేము ప్రాక్టీస్ చేసామండి, ఎంత ఆశీర్వదించబడ్డామండి అని అప్పుడు చెప్పండి. మీ మనవులు, మీ ప్రార్థనలు దేవుని చెంత చేరాలేదంటే యెహోవా నామము ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలనంటే ఆ పరిశుద్ధత యెహోవా నామానికి తెచ్చి పెట్టడానికి కావలసిన అతిశయము నీలో నుంచి నాలో నుంచి తీసే. నాలో అతిశయం లేదన్న వాడి చేతులు దేవుని సరిలో అవునా సార్? ఒక్క చేయలేసిందండి. దేవునికి స్తోత్రం. మీకేం అర్థమవుతుందా? ఎలాగ మన ప్రార్థన దేవుని ఎలాగ మనం దేవుని చేత ఆశీర్వదించబడతామంటే ఎలాగ మనం బలపడతాం చెప్పండి? ఎలా బలపడతాం? ఎలా బలపడతాం? అసలు మన మధ్య ఆ పరిస్థితి రాకుండా మనం ప్రాక్టీస్ చేయలేమా? ఎందుకు మనం అభ్యాసం చేయలేమండి? ఎప్పుడో యేసు చెప్పేశాడు అన్నమాట. ఇన్ని బాధలు నేర్చుకుంటున్న మనము, ఎంత పెరుగుతున్నటువంటి మనము, ఎంత ఆశీర్వాదాలు అనుభవిస్తున్నటువంటి మనము ఇంకా మన బ్రతుకులు అతిశయాలు పెట్టుకుంటే ఎట్లాగండి? మాకు బైబిల్ ట్రైనింగ్లో నేర్పించిన దాంట్లో ఒక 6 నెలలు సైకాలజీ, 6 నెలలు. అర్థమైందండి? మీ మొక్కను చూసి మీకు అతిశయం లేదో నేను చెప్పేస్తానండి. అదే నా జాతకం. అర్థమైందండి? మీ మొక్కను చూసి మీరు మాట్లాడినప్పుడు మీ మొక్కలో ఉన్నటువంటి కవళికను చూసి చెప్పేస్తాను మీకు అతిశయం ఉండలేదు.
నేనంటే మంచి అభిప్రాయం ఉందా, చెడ్డ అభిప్రాయం ఉందా, కోపం ఉందా, ఏముందో అది చూసి చెప్పారు. అదే నేర్పిస్తారండి ఈ వీడియో వాళ్ళకి. అర్థమవుతుందండి? దేవుడు ఏం చేస్తాడంటే ముఖాలు చూసి కాదండి, దేని చూసి? అంతరంగమైన హృదయాన్ని చూసి చెప్పేస్తాడండి. అంతరంగమైన హృదయాన్ని చూసి చెప్పేస్తాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసేటప్పుడు యెహోవా నామానికి ఖచ్చితంగా ఏం తీసుకురావాలంటే ఘనత. ఘనత. అందుకని అన్నారట, కాబట్టి మీరు ఎలాగునా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. అంటే ప్రార్థన చేసేవాడికి ఏమున్నారండి? కుటుంబము అనేటువంటి కాన్సెప్ట్ లో ప్రార్థన చేయండి. దేవుడు మా తండ్రి, నేను ఆయన కుమారుడు. ఆయన తండ్రిగా ఉన్నాడు, కుమారుడుగా నేను అడుగుతున్నాను. ఆ బాంధవ్యంతో అడగండి. రెండవది, మా దేవుడు ఎక్కడున్నాడండి? పరలోకంలో కూర్చున్నాడు. నేను ఎక్కడున్నాను? భూమి మీద ఉన్నాను. 24 గంటలు పరలోకం వైపు చూస్తూ ఉండండి. మూడవది ఏంటంటే, నేను ప్రార్థన చేసేటప్పుడు యెహోవా నామము ఏం చేయబడాలి? పరిశుద్ధపరచబడాలి, ఘనపరచబడాలి. ఘనపరచబడాలంటే మొట్టమొదట నాలో ఏ అతిశయమో ప్రార్థన చేసేటప్పుడు ఉండకూడదు. నా నుంచి ఘనత వెళ్ళటం అంటూ జరిగితే నా ఉద్యోగానికి కాదు, నా చదువుకి కాదు, నా పేరు ప్రఖ్యాతలకి కాదు, నా డబ్బుకి కాదు, దేనికి కాదండి. దేనికండి? అంతే. ఆ భావంతో మనం ప్రార్థన చెయ్యాలి అని చెప్పడానికి మూడో పాయింట్ అయినా దేవుని చిత్తమైతే మనం వచ్చే వారం కలిసినప్పుడు మరికొన్ని విషయాలు ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. అర్థమవుతుందండి? యేసు ప్రభు నేర్పినటువంటి ఆ ప్రార్థనలో ఎన్ని కీలకమైనటువంటి అంశాలు ఆయన భద్రం చేసి మనకు నేర్పించాడు. ఓ ప్రార్థన అయిన తర్వాత పరలోకపు ప్రార్థనగా చేయండి అని చెప్పడానికి కాదండి నేర్పడం అది. అంటే మనుషుల్ని రాంగ్ డైరెక్షన్ చేశారండి ప్రజలు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ చేశారండి. ఆ తప్పుడు వ్యాఖ్యానకర్తల వల్ల మన జీవితాన్ని చాలా పాడిపోయింది. ఇప్పటికైనా పడిదిస్తాం. మీకు ఇచ్చిన విద్యని, మీకు ఇచ్చిన జ్ఞానాన్ని, మీకు ఇచ్చినటువంటి తలాంతులను సద్వినియోగం చేయండి. సద్వినియోగం చేసి దేవుని యొక్క నామానికి ఘనత తేడానికి కృషి చేయండి. ప్రాక్టీస్ చేద్దాం, దేవుడి దగ్గరికి వెళ్దాం. తండ్రి ప్రార్థన చేసే నేను నా బ్రతుకులో దేనికైనా నా బ్రతుకులో ఘనతలు ఇచ్చేస్తున్నానా, దేనికైనా బట్టే అతిశయించేస్తున్నానా, ఈవేళ దాన్ని ఏం చేద్దామంటే కత్తిరించేస్తాను, దాన్ని తీసి పక్కన పడేస్తాను. నా బ్రతుకు నుంచి ఘనత అంటూ ఏదైనా వచ్చిందంటే ఎవరికి? అంటే నీకే, నీకు తప్ప ఇంకెవరికి ఘనత? నీకు తప్ప ఇంకెవరికి ఘనత? ఒకసారి ఒక పెద్ద, బాగా పెద్ద, వింటారు సార్, బాగా పెద్ద, చాలా పెద్ద ఆయన ప్రభుత్వం నమ్ముకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాడు. దేని కొరకనంటే ఇతను ఎలాగైనా సరే క్రైస్తవ మతాల నుంచి దూరం చేయాలి అనేటువంటిది ఒక సబ్జెక్ట్. ఎంతమంది హాజరయ్యారంటే ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, వీళ్ళందరూ హాజరయ్యారు. పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం. అందరూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈయన పిలిచారు. అప్పుడు వచ్చాడు. ఏంటి కథ, ఎంతమంది వచ్చారు, ఏంటి వేడేమన్నా మన ఇంట్లో ఫంక్షన్ ఉందానండి? ఏమీ లేదురా, నువ్వే నన్ను ఫంక్షన్ అన్నాడు. ఏ ఫంక్షన్ ఏంటంటే కూర్చొని చెప్పి కూర్చోబెట్టారట, స్పెషల్ కూర్చొని. ఏమీ లేదురా, మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం కుటుంబ సభ్యులుగా. ఏమిటా నిర్ణయం? నువ్వు యేసు ప్రభుని వదిలేసి మరలా మన మతంలోకి వచ్చింది. మొత్తం అందరూ తెలుగు గలవాళ్ళు, జ్ఞానవంతులు, పారిశ్రామికవేత్తలు అందరూ పెద్ద పెద్ద పండితులు మాట్లాడారు. ఈయన మాత్రం ఒక్క మాట మాట్లాడారు. వడ్ల గింజలు దంచితే ఏమొస్తుంది? బియ్యం గింజలు దంచితే మీకు వడ్ల గింజలు దంచితే బియ్యపు గింజ వస్తుంది, కానీ బియ్యపు గింజలు దంచితే ఏం రాదు అని చెప్ప. మీరు ఎంత మాట్లాడినా నేను క్రైస్తవులుగానే ఉంటాను, కానీ పొరపాటున కూడా ఏమవును, నా బ్రతుకు మారదు. నా బ్రతుకు, నా చావు, నా జీవితము, నా సమర్పణ అంతా ఎవరికి? అది సమర్పణ. అది సమర్పణ. అది అతిశయం లేని బ్రతుకు. అది అతిశయం లేని బ్రతుకు, అతిశయం లేని జీవితాన్ని. అలాంటి శ్రేష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకుని బ్రతకగలిగితే రాబోయే తరాలకి ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఒక ఉన్నతమైనటువంటి పాఠాన్ని నేర్పించడానికి అవకాశం ఉంది. అలాంటి క్రైస్తవులుగా ఈ తణుకు పట్టణానికే కాదు, మీ కుటుంబాలకి, మీ గ్రామాలకి, మీ బంధువులకి అందరికీ ఓ మంచి పాఠం చెప్పేటువంటి యోధులుగా మీరు తయారవ్వండి. అలాంటి బిడ్డల కోసం దేవుడు ఆశిస్తున్నాడు. అలాంటి బిడ్డలుగా మనం అభివృద్ధి చెందుతాం. దేవుడికి మహిమని తెలుస్తాం. అందుకే